చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి దేవునికి ప్రార్థన చేశారు, వారిని విడిపించమని. దేవుడు తన సేవకుడైన మోషేని పంపించి ఒక్క రోజులోనే 25 లక్షల మంది ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తులో నుంచి వారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, వారి బానిసత్వం నుంచి విడిపించాడు. అయితే ఎర్ర సముద్రం గుండా దేవుడు వారిని బయటికి నడిపించాడు, వారిని ఐగుప్తీల చేతిలో పడకుండా దేవుడు రక్షించాడు. ఆ రక్షించిన ప్రాసెస్ని దేవుడు ఏమని మాట్లాడాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి అని రాయించాడు. అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా మోషేని బట్టి బాప్తీసం పొందేశారు. అయితే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ కనానుకు చేరుకున్నారంటే కనానుకు చేరుకోలేదు. దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ అందరూ కూడా కనానుకు చేరుకోవాలి. అయితే అందులో ఇద్దరు మాత్రమే, కాలేబు యెహోషువ అనే ఇద్దరు మాత్రమే కనానుకు చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వారు విసిగించారు, దేవుని మీద సనుక్కున్నారు, దేవుని విడిచిపెట్టి ఇతర దేవతల తట్టు దేవుళ్ళ తట్టు తిరిగిపోయి దేవునికి కోపం పుట్టించి అనేక మంది కనానుకు చేరుకోకుండానే నశించిపోయారు. అలాగే మనం కూడా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము పరలోకానికి చేరుకోలేము. మనము చివరి వరకు పరిశుద్ధతను కాపాడుకుంటేనే దేవుని రాజ్యానికి చేరుకుంటాం. మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాపంలో కనుక జీవిస్తే దేవుడు భూమి మీద మనల్ని శిక్షిస్తాడు. అయితే మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కూడా మనం కోల్పోతాము. బ్యాప్టిజం తర్వాత ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. బ్యాప్టిజం అనేది నేను పరలోకానికి తీసుకెళ్ళేది కాదు, కానీ బ్యాప్టిజం తర్వాత నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తావో దాన్ని బట్టే మనం పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో అనేది నిర్ణయం అవుతుంది.